T20 వరల్డ్ కప్ 2024లో 2 వరుస విజయాలు సాధించినా కూడా టీమిండియా పెద్ద తప్పు చేస్తోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సంజు శాంసన్ కెరీర్తో టీమిండియా మేనేజ్మెంట్ కావాలనే చెలగాటమాడుతోందని, అతని ఇంకెన్నాళ్లు వేధిస్తారంటూ క్రికెట్ అభిమానులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీమిండియాలో ఎప్పుడూ 2015లోనే ఎంట్రీ ఇచ్చిన ఈ మోస్ట్ టాలెంటెడ్ క్రికెటర్ ఈ పాటికి ఇండియన్ క్రికెట్లో మరో కోహ్లీలా ఉండాల్సినోడు. తాజాగా ప్రతిష్టాత్మక T20 వరల్డ్ కప్ కు మొదటి చాయిస్ గా వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ స్థానానికి ఎంపికైన ప్లేయింగ్ 11లో మాత్రం అతనికి స్థానం లేకుండా పోతోంది. అసలు టీమిండియాలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదంటూ క్రికెట్ అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. జట్టుతో చేస్తున్న ప్రయోగాల కారణంగా ఇప్పుడు గ్రూప్ స్టేజ్లో చిన్న టీమ్స్ ఉండబట్టి లాక్కొస్తున్నారని, సూపర్ 8 కి చేరిన తర్వాత ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా లాంటి పెద్ద టీమ్స్ తో మ్యాచ్లుంటాయి. అప్పుడు ఇవే ప్రయోగాలతో వెళ్తే ఎదురు దెబ్బలు తగ్గడం ఖాయం. అయినా అసలు సంజు శాంసన్ కు ప్లేయింగ్ 11లో చోటు ఎందుకు ఇవ్వడం లేదు అనేది పెద్ద ప్రశ్న. కొన్నేళ్లుగా పాపం అతని విషయంలో ఇలా జరుగుతోంది. టీమిండియాలో ఒక బలి పశువుగా మారిపోయాడు సంజు శాంసన్. కెరీర్ స్టార్టింగ్ లో అయితే పర్వాలేదు. ఇప్పుడు కూడా అతని విషయంలో ఇలాంటి పక్షపాత ధోరణి అవలంబిస్తున్నారు. స్క్వాడ్ లోకి తీసుకున్న ప్లేయింగ్ 11 చోటు ఇవ్వకుండా అతన్ని వేధిస్తున్నారు.